అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈరోజు 17వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి విశేషం ఏమిటి, పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈనాటి పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చతుర్దశి ఉదయం ఉండి వెంటనే పౌర్ణిమ తిథి కూడా ఇవాళే ఉంది. ఈనాడు ఆకాశంలో రాత్రి మీరు చూస్తే భాద్రపద మాసంలో వచ్చే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర అనే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడినటువంటి చంద్రుడు ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడో దాన్ని మనమంతా కూడా భాద్రపద మాసం అని అంటున్నాం. పౌర్ణిమ తిథి అంటే ముఖ్యంగా ఇవాళ పండు వెన్నెల కాస్తుంది, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది సాయం పూట. మరి మీరందరూ కూడా చంద్రదర్శనం చేసుకోండి, చాలా మంచిది. ముఖ్యంగా మీరందరూ గమనించాలి, పంచాంగంలో కానీ చూసుకుంటే జాతకాల్లో ముఖ్యంగా పౌర్ణమి అంటే ఏమిటి, సూర్యుడికి పూర్తి వ్యతిరేక దిశలో చంద్రుడు ఉంటాడన్నమాట. అది గొప్ప. అంటే సూర్యుడి యొక్క పూర్తి పవర్ అనేది చంద్రుడి మీద ఫోకస్ అయి ఉంటుంది. అందుకే మంచు ముద్ద అయిన చంద్రుడు వెన్నెలగా మనకు బాగా సాయంకాలం కనిపిస్తున్నాడు. ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. మరి పంచాంగం చూసుకుంటే శతభిష నక్షత్రం మంచిదే, పౌర్ణమి కూడా ఇవాళ ఉంది కాబట్టి, చతుర్దశి కూడా పొద్దునే ఉంది కాబట్టి మంచిదే. మంగళవారం మరి మనకు ఆ సెంటిమెంట్ ఎప్పుడు ఉండేదే, కానీ మంగళవారం కూడా మంచిదే. అన్ని శుభకార్యాలకి ఈరోజు మంచిగా ఉంది. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను అందరికీ చెప్తా, ఉదయం లేవగానే భగవన్నామస్మరణతో లేస్తే ఎవరికైనా సరే నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ పనిచేయదు. చాలామందికి లేవగానే వాడదన్నాడు, వీడదన్నాడు, ఆఫీస్లో అది, వ్యాపారంలో ఇది, అన్నీ ఏదో గందరగోళం ఉంటుంది. మనసు లేవగానే చికాగ్గా బోల్డ్ నెగిటివ్ స్టార్ట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే భగవన్ నామస్మరణతో ఎవరైతే లేస్తారో ఈ పనికిరాని ఆలోచనలు దూరంగా వెళ్ళిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఈరోజు మేషరాశి వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనలతో ఉండండి, శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సుఖంగా సంతోషంగా ఉంటారు, శుభవార్తలు అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయాలు సాధిస్తారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కఠినంగా శ్రమిస్తే మంచి పేరుతో ముందుకెళ్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. బాగా కష్టపడితే రిజల్ట్ బాగుంటుంది. కానీ బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడితే రిజల్ట్ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభమైన రోజు. శుభవార్తలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విలాసంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబ సంతోషం బాగుంటుంది. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో కూడా ఈరోజు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళ విషయానికి వస్తే ఇవాళ విష్ణు సహస్రనామం రోజు చదివినట్టే ఇవాళ చదవండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. పనికిరాని విషయాల్లో వెళ్ళకండి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. మరి ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే బాగా కష్టపడితే కానీ రిజల్ట్ రాదు. తులారాశి వాళ్ళని గమనిస్తే ఇవాళ చాలా శుభంగా ఉంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మంచి రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు, పేరు ప్రఖ్యాతులు బాగా ఇనుమడిస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది మనకి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఇవాళ విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా కొంటారు. లాభదాయకంగా ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది లేదు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ధనుసు రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు. ఏ పని చేసినా బాగా కష్టపడాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది, అధిగమించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఎప్పుడు తీసుకుంటే ఈ రోజులు మీకు మంచివి.
ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి రోజులు, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా లాభాలు బాగున్నాయి. మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, తెలివితేటలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి శుభవార్తలు అందుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకి మంచిది, శుభవార్తలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య మంచి మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఎటువంటి పొరపచ్చలున్నా తొలగిపోతాయి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. మరి మకర రాశి వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ కూడా మంచి రోజు. వ్యాపారంలో కష్టం ఎంత పడితే అంత లాభాన్ని సంపాదించవచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఎంతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతులు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ అన్నీ కూడా సక్సెస్ అన్నమాట. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఇవ్వాల కనిపిస్తుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. తప్పుల మీద తప్పు దొర్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త ఆలోచించి నిదానంగా ఏ పని చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది. తొందరపాటు వద్దు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా, వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.